నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం, అనాథ శరణాలయానికి వెళ్ళి మరీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటి, నీ బావని మాత్రమే చేసుకుంటావా? అతను ఎలా ఉంటాడో తెలుసా? కాస్త వాస్తవంలోకి వచ్చి ఆలోచించు. మార్చుకుంటానక్క. ఒకవేళ మంచివాడు కాకపోతే నేనే నా బావని మార్చుకుంటాను. ఏంటి పూర్ణిమ మార్చుకునేది? క్రిష్ గారిలో మంచివారైతే తనలోని ఈగోని పోగొట్టి మార్చుకోవచ్చు. అదే బలరాం లాంటి నీచుడైతే ఎలా మార్చుకోగలవు? అది అసలు జరిగే పనేనా చెప్పు? చూడు పూర్ణిమ, నీలాంటి మంచి అమ్మాయికి మంచి భర్త వస్తాడు. నీ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు, సరేనా? ఈయన ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, కానీ అర్జెంటుగా వెళ్ళాలి. టైం అవుతోంది. అలాగని చెప్పకుండా వెళ్తే ఏమనుకుంటారు, కానీ నిద్ర డిస్టర్బ్ చేసి చెప్పడం బాగుండదు.
ఎక్కడికి పురి రెడీ అవుతున్నావు? ఆఫీస్కేనా? కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు. నువ్వే కాదు, నేను కూడా వెళ్ళట్లేదు. ఇద్దరం కలిసి మీ బాబుని వెతకడానికి వెళ్తున్నాం. అవును పూరి, నువ్వు నీ బావ కోసం బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అయినా నువ్వు బాబా బాబా అని బాధపడుతూ కూర్చుంటే కళ్ళల్లో నీళ్లు తప్ప బావొస్తాడా చెప్పు? ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాలంటే నీ బావ నీ కళ్ళ ముందు ఉండాలి. అందుకే వెతికేద్దాం పూరి. ఎక్కడున్నా సరే వెతికి నీ బావని తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేసాం పూరి, ఫిక్స్ అయిపో. సరే గాని నీ బావకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి నీ దగ్గర? అతని పేరేంటి? చెప్పు పూరి, మీ బావ పేరేంటి? తెలీదు. తెలీదా? సరే, ఇప్పటి ఫోటో ఏదైనా ఉందా? లేదు. అదేంటి పూరి, పేరు తెలియకుండా ఫోటో లేకుండా ఎలా వెతుకుదామని? చాలా విచిత్రంగా ఉందే. అసలు అతను బతుకున్నాడో లేదో? ప్లీజ్, నా బావ బతికే ఉన్నాడు, ఉంటాడు. అది నా నమ్మకం. నీ నమ్మకం నిజం అవ్వాలనే కదా పూరి నేను కూడా కోరుకుంటుంది. సరే, నీ బావ చిన్నప్పుడే వచ్చేసాడని చెప్పావు కదా, ఆ చిన్నప్పటి ఫోటో అయినా ఉందా? నా దగ్గర ఎలాంటి ఫోటోలు లేవు. మరి ఏ ఆధారాలు లేకుండా ఎలా వెతుకుతాం పూరి? నాకు ఆఫీస్ టైం అవుతుంది. బాయ్. తెలివిగా డీల్ చేసినా ఇది బయటపడట్లేదే. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. పాయే, ఈ ప్లాన్ కూడా గోదట్లో కొట్టుకుపాయే. నీ ఎత్తులు జిత్తులు ఏవి ఆ పిల్ల దగ్గర వర్కౌటింగ్స్ అవ్వు అని క్లియరింగ్ గా అండర్స్టాండింగ్ అయిపోయే. పిచ్చెత్తా, ఎంత పెద్ద నాగుపామైనా సరే నాదస్వరం ఊదితే వచ్చి బుట్టలో పడాల్సిందే. ఆడపిల్ల కూడా అంతే. అలాంటి నాదస్వరం లాంటి పవర్ఫుల్ ప్లాన్ ఒకటి చెబుతాను, ఫాలో చెయ్యి. ఫాలో అయిపోతున్నా. టెల్. అమ్మ దగ్గరికెళ్ళి పూరికి నాకు పెళ్లి చేస్తే చిలకా గోరింకల్లా ఉంటారని ఒక అందమైన సీన్ ప్లాన్ చేసి అమ్మని ఒప్పించు. అప్పుడు ఆ పిల్ల మనసులో ఏముందన్నది ఆటోమేటిక్ గా బయటికి తన్నుకొచ్చేస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ స్కెచ్ ఏంటన్నది ప్లాన్ చేస్తాను. ఈరోజు డేట్ ఏంటప్పా? పూరి, ఈరోజు డేట్ ఎంత? 15. మంత్ 7. ఆ ఇయర్ కూడా చెప్పమ్మా. అంటే ఆ దేవుడు నీ అంత మెమొరీ పవర్ ఇవ్వలేదు. 2017. 2017. థ్యాంక్ యూ. ఆగు పూరి. ఏంటి? ఏంటి?
నీకు పిచ్చి లేదు కదా? ప్లానింగ్ సూపర్ గా ఉంది. ఇప్పుడు వెళ్ళి టెల్లింగ్ చేసేస్తాను. ఆగప్ప. అలా పిచ్చి ఉన్నట్టు మెమొరీ లాస్ అయినట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదా? చెప్పు, నీకు పిచ్చినట్టు మమ్మల్ని అందరినీ ఎందుకు పిచ్చోలని చేస్తున్నావు? కమాన్ టెల్ మీ. నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పు. హలో, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి అంటే పిచ్చి, నీకు పిచ్చి, మీ తాతకు పిచ్చి, మీ హోల్ ఫ్యామిలీకి పిచ్చి. అయ్య బాబోయ్, వస్తొస్తదియా? అవునా? హ, అంటే అన్నానంటారు గాని మీరు యాక్టింగ్ భలే చేస్తున్నారు సుమి. హలో పాప పూర్ణిమాదేవి, హ, నువ్వు 2017 అని చెప్పినప్పుడే నీకు మెమోరీ లాస్ లేదని ఈ మేధావి మాణిక్యం కనిపెట్టేశాడమ్మా. హలో, నేను 2017 ఎక్కడ చెప్పాను? 2020 కదా చెప్పింది. అబ్బా అబ్బా అబ్బా, హలో, నీ ఆస్కర్ యాక్టింగ్ చాలు. నువ్వు చెప్పింది 2017 కాదు, నేను చెప్పింది 2020. కాదు 2017 2020 కాదు 2017 2020 అయ్యో కాదు 2017 2020 కాదు 2017 2017 2020 2017 2020 2017 2017 ఆపండి. ఏంటి కాకి లెక్కలు గోల? వస్తున్న కామ్రేడ్ కనకమహాలక్ష్మి, ఇది కాకి లెక్క కాదే, ఊరికి పిచ్చలేదని లెక్క తీరుస్తున్నాను. నీకు విషయం తెలుసా? ఇది 2020 అని చాలా కరెక్ట్ గా చెప్పింది. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ పిల్లకు కాదు, మీకు పిచ్చి పెట్టినట్టుంది. ఇది 2017, కానీ ఆ పిల్ల మనకంటే 3 సంవత్సరాల ముందుంది కాబట్టి అలా చెప్తోంది. తెలిసి కూడా ఏంటి పిచ్చి వేషాలు? ఆ, అమ్మ పూరి, నువ్వెళ్ళు. అది కాదు, ఒకసారి నోరెత్తారంటే నాలుక మీద వాత పెట్టేస్తాను. ఛీ! అబ్బో. ఇది 2020నే కదా, ఈ పిక్చర్లకు ఎందుకు అర్థం కావట్లేదు? చిచి, నాకు కూడా పిక్చర్కి ఎలా ఉంది. ఆ, ఆ, కనకం, ఇవాళ డేట్ ఏంటి? కాళ్ళు విరగొడతాను. వద్దులే, కాళ్ళతో చాలా పని ఉంది. అమ్మతో పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఓ, ఆషాఢ మాసం అని వద్దంటున్నావా? అయినా ఇది ఎలాగ ఆగిపోయే పెళ్ళే కదా, ఏం కాదు, మాట్లాడొచ్చు. నేను వద్దని చెప్పడానికి కారణం ఆషాఢం కాదత్త, అమ్మ ఒప్పుకోదని. ఒరే గుంటడా, మీ అమ్మను ఒప్పించడానికి మన దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధాలున్నాయి. నువ్వేం టెన్షన్ పడ మాకు. వద్దని చెప్పడానికి అమ్మ దగ్గర అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఉంది. పవర్ఫుల్ ఆయుధమా? ఏంటది? ఊరి పిచ్చిది, దానికి మెమొరీ లాస్. దానికి కాదు, నీకు మెమరీ లాసింగ్స్ అయినట్టుంది. దానికి పిచ్చెక్కడ ఉందిరా నాయనా, అంతా యాక్టింగే కదా. ఈ విషయం మనకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. ఓ అవును కదా, మరైతే నువ్వే గోయింగ్ చేసి చెప్పు. నేను కాదత్త, కొంచెం నమ్మకమైన వాళ్ళు చెప్పాలి. అయితే నేను వెళ్ళి టెల్లింగ్ చేసేస్తాను. నీలా యాక్టింగ్ చేసేవాళ్ళు కాదత్త, నిజం చెప్పేవాళ్ళు కావాలి. అలా నిజం చెప్పేవాళ్ళు ఎవరున్నారా? పూరి. ఫాస్ట్ గా ఇదేంటి మీనాక్షి అభి వాళ్ళ ఇంటి రోడ్లోకి వెళ్తుంది? ఫాస్ట్గా పని, ఫాస్ట్గా పని. ఇక్కడ ఇక్కడ
ఇన్ని రోజులు దుర్గకు బాగాలేదని అబద్ధం చెప్పి మీనాక్షి వస్తుంది ఇక్కడికా? అసలు అబద్ధం చెప్పి మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను ఎంత అడిగినా నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అభి అంటే నాకు పిచ్చ కోపం అని తెలుసు కూడా, మేమిద్దరం విడిపోవడానికి కారణం వాడేనని కూడా తెలిసి అయినా కూడా నాకంటే వాడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందంటే తను ఏమనుకోవాలి? అసలు అభి విషయంలో మీనాక్షి నన్ను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇలా హర్ట్ చేస్తుంది?
చిన్ని ఏంటి ఆయన డబ్బులు ఇచ్చారని అంటోంది? అదేంటమ్మా, నిన్న మేము మీ ఆఫీస్కి వచ్చిన విషయం క్రిష్ బాబు చెప్పలేదా? మొదటి చాక్లెట్ నీకే ఇచ్చి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానని చిన్ని ఒకటే గొడవ చేస్తుంటే ఆఫీస్కి తీసుకొచ్చాను.